kind of corrupt leaders. We will campaign and prove our strength. As I told you yesterday to many of my friends. చూడండి తెలుగు మిత్రులారా, ప్రార్థించండి. మన దేశం దిశ దశ ఎట్లా వెళ్తుంది చాలా విచిత్రం. ఇప్పుడు తమిళనాడు గవర్నరు విజయ్ని మరలా పిలకపోవడానికి షాకింగ్గా లేదా మీకు? 2014లో మహారాష్ట్ర గవర్నర్ ఫెర్నాండెస్ గవర్నమెంట్ని పిలిచాడు కదా, అప్పుడు ఎన్ని సీట్లు తక్కువ ఉంటే 10-15. అలాగే 2018లో యడియూరప్ప గవర్నర్ 10 సీట్లు తక్కువ ఉంటే పిల్లదా? విజయ్ ఓన్లీ 2 తక్కువ. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్పేయి గవర్నమెంట్లో దాదాపు 100 సీట్లు తక్కువ ఉన్నాయి, ఇంకెక్కువ. అయినప్పటికీ వాజ్పేయి గవర్నమెంట్కి ఆపర్చునిటీ ఇచ్చారు. ఆయన 2 వారాలు ప్రైమ్ మినిస్టర్గా ఉండి తర్వాత రాజీనామా చేశారు.